లో బడ్జెట్ లో మాకు ఒక మంచి బలినో కార్ కావాలంటారా, వాళ్ళకైతే ఈ వెహికల్ కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 2016 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్ అండి. లైఫ్ వచ్చేసి 31 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 36 దాకా లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుందండి. ఇది కంప్లీట్ వైట్ కలర్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. ప్రజెంట్ మనకి ఈ వెహికల్ వచ్చేసి న్యూ కొండైపాలెం ఫ్లైఓవర్ రోడ్ కాకినాడ లొకేషన్ అయితే అందుబాటులో ఉందండి. ఇది బండి అయితే చాలా చాలా నీట్ గా ఉంది. ఎవరన్నా తీసుకున్న ఒక లో బడ్జెట్ లో బెలినో కార్ వస్తే అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. అండ్ రీడింగ్ వచ్చేసి 79,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. దీంట్లో గ్యాస్కెట్లు అంటే ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇలాంటి ఏమీ లేవు. సో ఇక్కడ పెట్రోల్తో తిరగడం వల్ల ఏముందంటే ఇంజిన్ కండిషన్ చాలా బాగుందండి. అలాగే మనం ఇప్పుడు వెహికల్ తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. అంతా అన్ని కూడా పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. ఇంకా టైర్స్ చూసినట్లయితే కనుక 4 టైర్లు కూడా ఒక 70% పైనే ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 30,000 కిలోమీటర్ల దాకా ఈజీగా తిరుగుతాయి. ఆ తర్వాత మనం టైర్స్ గురించి ఆలోచించాలి. అలాగే ఇన్సూరెన్స్ పార్ట్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ అంటే డిసెంబర్ 2025 దాకా బండికి ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్గా ఉంది. బండికి అక్కడక్కడ చిన్న చిన్నగా పెయింటింగ్ టచింగ్స్ అయితే అయ్యింది. ఎందుకంటే 16 మోడల్ అంటే ఇప్పుడు మనకు సుమారు ఒక 9 సంవత్సరాలు అవుతుందండి. సో కారు ఎంత జాగ్రత్తగా మనం వాడుకున్నా కూడా ఏదో బయట చిన్న చిన్న స్క్రాచెస్ పట్టడం అయితే కామన్. అండ్ బండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంతా కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా ఏది పేరు పెట్టే విధంగా అయితే లేదండి. ఇంక ఇంటర్నల్ గా కూడా ఎలా ఉందని మీకు 1 బై 1 చూపిస్తాను. ప్రతి పార్ట్ అంటే సైడ్స్ కానీ బ్యాక్ కానీ ప్రతిదీ కూడా చాలా క్లారిటీ చూపిస్తాను. జాగ్రత్త చూడండి. ఇది వచ్చేసి మనకి వెహికల్ కి లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి. చూస్తారు కదా ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. అలాగే ఏ గ్లాస్ కూడా బ్రేకేజ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఇంకో చూసారు ఫ్రంట్ టైర్స్, ఫ్రంట్ లెఫ్ట్ టైర్స్ ఇవి చూడండి ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్ గా ఉందండి. మనకి టైర్లు కూడా బ్రాండింగ్ వచ్చేసి మనకి అపోలో టైర్స్ అయితే ఉన్నాయండి దీనికి. సో అపోలో టైర్స్ అంటే మంచి ఎక్స్పెన్సివ్ టైర్స్ అండ్ వెల్ క్వాలిటీ ఉన్న టైర్స్ అవి. సో అంత తొందరగా మనకి రాళ్ళకి టైర్ కట్ అవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఉండదు. అంత క్వాలిటీగా ఉంటుంది అపోలో టైర్స్ అంటే. ఇంకా అలాగే బ్యాక్ పోర్షన్ కూడా మొత్తం అంతా క్లీన్ గా ఉంది. ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ లేదా కలర్ డల్ అయిపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ లేదు. ఇప్పుడు ఇంకా అటుపక్కడ చూపిస్తాను చూడండి. చూడండి బ్యాక్ పోర్షన్ కూడా ఎంత నీట్ గా ఉందో. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ లేవు. అటుపక్క లేవు స్క్రాచెస్, ఈవెన్ ఫ్రంట్ పార్ట్ లోనే లేవు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ లాంటివి లేవు. అలాగే వెనకాల ఒక గార్డ్ కూడా ఉంది. ఇక్కడ వెనకాల ఏమన్నా మన వాహనం వేరే వెహికల్స్ ఏమైనా వచ్చి హిట్ చేసినా కూడా బంపర్స్ కానీ డిక్కీ కానీ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఇది కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఒకసారి. ఇదిగోండి చూస్తున్నా ఫ్రేమింగ్ అంతా వచ్చి క్లీన్ గా ఉంది. ఈ ఫ్రేమింగ్ అంతా ఓకే. డిక్కీ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఎక్కువ లగేజ్ కూడా మనం చాలా కంఫర్టబుల్ గా అయితే క్యారీ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్స్ రైట్ ది లెఫ్ట్ ది రెండు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ పేరు పెట్టే విధంగా అయితే లేదు. చూస్తున్నారు మొత్తం అంతా ఎక్కడ రస్ట్ అయితే లేదండి. జనరల్ గా మనకి బెలినో మారుతి ప్రోడక్ట్ లో ఏముందంటే రస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. బట్ ఈ బండికి రస్ట్ అనేది లేదు. ఇప్పటిదాకా అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు కస్టమర్. ఇక మనంతా క్లియర్ గా డాష్ బోర్డ్ చూడొచ్చండి. ఈ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అలాగే ఈ స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అంటే టోటల్ గా దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అలాగే స్మార్ట్ స్క్రీన్ అంటే కంపెనీతో పాటు రాదు, కస్టమర్ అయితే బయట సపరేట్ గా వేయించుకున్నారు. అలాగే ఏసీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా గేర్ షిఫ్టింగ్ కానీ అన్ని నీట్ గా ఉన్నాయండి. మొత్తం ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ ప్యానల్ అంతా చూడొచ్చు, చాలా క్లీన్ గా ఉంది. అండ్ రీడింగ్ కూడా అడుగున్నారు వచ్చేసి 79,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ అవునా కాదా అన్న విషయం అయితే చెక్ చేయలేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. దీనికి బండికి వచ్చేసి ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉంటాయి. వెనకాల 2 వచ్చేసి మాన్యువల్ విండోస్ అంటే చేతితో తిప్పేయండి. ఇంక ఈ సీట్ కవర్స్ అన్ని కూడా చూసారు కదా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు చిరిగిపోవడం కానీ ఇలాంటివి అయితే లేదు. చాలా నీట్ కండిషన్ అయితే ఉందండి. అలాగే కీ కూడా సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీటు అండ్ పక్కన కో పైలట్ సీటు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో. అలాగే ఇది వచ్చేసి రూఫ్ అండి. అంతా బాగానే ఉంది. ఎక్కడ కూడా ఇది పేరు పెట్టే విధంగా లేదు. అంతా ఓకే. అండ్ ఇది వచ్చేసి పైన మీకు పైన ఎక్స్టర్నల్ రూఫ్ అండి. ఇది చూసారు ఎక్కడ కూడా మీకు కలర్ ఫేడ్ అయిపోవడం కానీ పెయింట్ ఫేడ్ అయిపోవడం ఇలాంటిది అయితే లేదు. వెనకాల డోర్లు మాన్యువల్ డోర్స్ వస్తాయండి చేతితో తిప్పేవి. వెనకాల సీట్స్ అన్ని ఓకే. అలాగే మీకు ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్ అండి. ఇది అంటే కొంచెం కొంచెంగా కనిపించి ఉంటుంది. ఇదంతా క్లియర్ గా కనిపిస్తుంది యాంగిల్ అని జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరు వీడియోలో ఏదైతే చూస్తారో అట్ ద సేమ్ టైం మీరు వచ్చిన తర్వాత కూడా బండి అదే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డిఫరెంట్ అయితే ఏముంటుందండి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అండి, అంటే స్టీరింగ్ సైడ్
చూస్తున్నారు కదా, ఫ్రంట్ క్వార్టర్ ప్యానల్ కానీ, డ్రైవర్ సైడ్ డోర్ కానీ, బ్యాక్ డోర్, ఈ క్వార్టర్ ప్యానల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు కలర్ ఫేడ్ అయిపోవడం కానీ, లేదా స్క్రాచెస్, డెంట్స్ పట్టడం ఇలాంటిది అయితే లేదు. బండి అంతా కూడా అంత నీట్ కండిషన్ లో ఉందండి. సో బండి పైకి ఎంత అయితే అందంగా కనిపిస్తుందో, అట్ ది సేమ్ టైం ఇంజిన్ క్వాలిటీ కూడా అదే రకంగా ఉందండి. మనకి ప్రజెంట్ దీంట్లో ఎలాంటి ఎలక్ట్రికల్ ఇష్యూస్ లేవండి, అంత క్లీన్ గా ఉంది వెహికల్. అండ్ అలాగే మీకు ఇంటర్నల్ గా ఎలా ఉందని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో నెంబర్ సెంటిమెంట్ ఎవరికైనా ఉన్నవాడైతే జాగ్రత్త చెక్ చేసుకోండి. నెంబర్ అయితే 2616. ఇదేం పెద్ద ఫ్యాన్సీ నెంబర్ అనేది చెప్పను కానీ మనం గుర్తుంచుకోవడానికి మాత్రం ఈజీగా క్యాచీగా ఉంటుంది 2616 అనేది. ఇక నెంబర్ కూడా మీకు ఓపెన్ గానే పెట్టాను కాబట్టి మీలో ఎవరైనా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే ట్రాక్ అయితే చెక్ చేయలేదు. ఇది మనకి 16 మోడల్ అంటే ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుందండి. సో మనం ఇప్పటిదాకా షోరూమ్ సర్వీసులు చేయించారా, బయట చేయించారా అన్న విషయం మనకైతే క్లారిటీ లేదు. ఒకసారి మీరైతే చూడండి. బండి అయితే మాత్రం 100% నాన్ యాక్సిడెంటల్ అండి. అంటే పిల్లర్స్ కానీ, యాప్రాన్స్ కానీ చెక్ చేసి అన్ని బాగానే ఉన్నాయి. ఏమన్నా అక్కడక్కడ ఒక పార్ట్ అన్నా మారితే మారుండొచ్చు. ఒకసారి మీరు వచ్చి బండి చెక్ చేసుకోండి. అలాగే మీ వెల్ విష్ ఎవరైతే ఉంటారో, మీకు బండి చెక్ చేసి ఇది బాగుంది, ఇది బాగోలేదు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ పర్సన్ తీసుకుని రండి. బండి అయితే హ్యాపీగా చెక్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే మీరు ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళండి. అలాగే మీ సివిల్ స్కోరు, ప్రొఫైల్ బాగున్నట్లయితే కనుక నియర్లీ ఒక 3,50,000 దాకా లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కేవలం 4,25,000, 4,25,000 మాత్రమేనండి. కస్టమర్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అని చెప్పారు. మీరు వచ్చి బండి చూసుకోండి. పాసిబిలిటీని బట్టి ఇంకెంతో కొంత తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద ఉంటుంది. ఇంకా ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ పెట్టగానే మీ వరకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రజెంటేషన్ మీకు అర్థమైంది అనుకుంటే ఇంకా లైక్ ఇచ్చి, మీకు ఏ వెహికల్స్ అయితే మీరు తీసుకుందామని చూస్తున్నారో అది కామెంట్లో అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. సిటీ కార్స్ కాకినాడ.